నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా క్లీన్ చేసి ఘాట్లు పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా నలుపుకొని వేసుకుందాం అండి. పెరుగుని పలచగా కలుపుకొని అందులో వేసుకుని నానబెట్టుకోవాలండి. బాగా కలుపుకొని ముక్కలకంతా బాగా పట్టే వరకు కలిపి ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. నాలుగు గంటలు నానిన తర్వాత ముక్కలకి పట్టిన మసాలానంతా తీసి ముక్కల్ని ప్లేట్లో పెట్టుకోవాలి. దీని కోటింగ్ కోసం కొంచెం మైదా పిండిలో ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా కూడా కలుపుకొని ముక్కల్ని మైదా పిండి పట్టే వరకు బాగా అదిమి తర్వాత కూల్ వాటర్లో పోసుకుని మళ్ళీ తీసి మైదా పిండిలో మళ్ళీ ముక్కలకి బాగా పట్టే వరకు పిసికి నొక్కాలండి. ఇందులో మైదా పిండి శుభ్రంగా పైన పిండి అంతా వదిలే వరకు దులుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కల్ని చక్కగా ఫ్రై అయ్యే వరకు లోపల వరకు ఉడికే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం స్లో మంట మీదే ఫ్రై చేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని బౌల్లోకి పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుని మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.